ఆయ్ ధమాకుందారా భయ్ మీకు దొంగలు గట్ల పోతారా గోడ దుంగి పోవాలి ప్రొఫెషనాలిటీ ఉండాలి ఏ రాబే పోండ్రా ఇట్లేస్తా ఎట్లా పోర్రా అట్లుంచి పోవచ్చు ఇట్లుంచి పోవచ్చు ఎట్నుంచి పోవచ్చు పదండ్రా టెన్షన్ అరిచేతులు కూడా చెమటలు పడుతున్నాయి చెమట కదరా రక్తం అగో గాజు పెంకులు రక్తం ఎందుకు ఉంటుంది అడిగాను రా ఇదేందిరా గొండ్రు కప్ప లెక్కున్నది ఏయ్ ఎవరు మీరంతా ఓ అమ్మగారు చెప్పింది మీరేనా మేమే మీరు రేపు పొద్దున బస్సు కదా వస్తానన్నారు పొద్దున బస్కి పైసలు లేవని రాత్రి బస్కి వచ్చినాం సరే లోపలికి రండి ఓకే అండి కూర్చోండి ఇల్లు మస్తుంది మస్తుంటది మేడం సెలెక్షన్ మీరేంది గింత కర్రీగున్నారు అంటే మా ఊర్లో గింతే అందరూ కర్రేగా ఉంటారు ఏ ఊరు జింబాబే జింబాబ్వేనా మరి తెలుగు ఎట్ట మాట్లాడుతుర్రు అంటే మా కాలేజీలో సెకండ్ లాంగ్వేజ్ మేము తెలుగు తీసుకున్నాం కదా అవునవును భలే గుర్తుండే నీకు అన్ని ఏమో మీ మొఖాలు చూస్తుంటే నమ్మబుద్ధి అయితలే నమ్మబుద్ధి కావట్లేదా ఇప్పుడు నమ్ముతారు ఏయ్ ఇప్పుడు నేనేమన్నానని గట్లొరుతుండు ఏ వడతలేడు వాడిని జింబాబేలో వాడతాను మా వాడు పుష్ప నెవ తగ్గేదిలే నేను నమ్మేదేలే వీడిని చూడు నన్ను కాదు వీడిని గాడినే చూస్తానా ఈడైతే జింబాంబేనే సర్లే కాఫీ తాతారా చాయ్ తాతారా నాకేం వద్దు ఏదోటి తాగండి మళ్ళీ మేడం చిన్న బుచ్చుకుంటది కాఫీ తీసుకురా కాఫీ పొడి లేదు చాయ్ తీసుకొస్తా ఏంద్రా ఇది అరే పైసలన్నీ కాడ సంచులు లేచి కట్టిరు అవులేగాని వారా కూడా నా పైసలు సంచిలో పెట్టుకుంటాడా బీరోలు పెట్టుకుంటారు కొంచెం బుర్రవాడు ఇగో మీరిద్దరు కింద ఉండుర్రి ఇద్దరు పైకి పోతాం సరే అరే నువ్వు సోఫా కింద ఎదుగు నేను దీని కింద ఎదుగుతా ఏంద్రా మనం మొత్తం దొంగతనానికి వచ్చింది ఎంతమంది నలుగురం మన నలుగురం కాకుండా ఇంకెవడ ఎక్స్ట్రా వచ్చిండ్రా ఎవర్రా ఏడవాడు నువ్వేరా నువ్వే నేనా ఈ పావుకు సచ్చినోడా పదా అందంగా కాదు మందంగా ఉన్నది అందుకే మందు తాగద్దన్నది రే వడ్డీలో పడుతుంటే వంటింట్లో గిన్నెలు దోమేది అనుకున్నారా అబ్బా బిడార్లు వంట లెక్క భలే ఉందిరా ఇంద్ర ఎక్కేది మంచం ఎక్కేస్తారా మంచమా చాలా మంది బీరువాదారాలు ఇంట్లో మెత్త కింద పెట్టుకుంటారా అందుకే నేను పోయి పట్టుకొస్తా
అయ్యో ఎవర్రా ఈ ముసలిది? ముసలిది నా మీద అయింది గొంప తీసి. నిద్రలో ఎలా పెడతాందిరా? నువ్వు అత్తవాని సిలుకు సీరే కొనుక్కోటి కానీ ఓ దేవుడా, చెప్పు ముసలి భక్త. నువ్వు లగ్గం చేసుకొని నడీడు రాకముందే నన్ను ఇడిచిపోయినావు ఓ దేవుడా. ఈ ఎండెందుకు, ఈ బంగారం ఎందుకు, ఇదంతా నీదే కదా దేవుడా. నాదే. ఒకసారి నన్ను ఒకసారి నిన్ను ఒకసారి నన్ను ఒకసారి ఏంది కాంతమ్మా అని పిలువు. కాంతి బేబీ. అబ్బా ఎంత మంచి పిలుపు పిలిచినవు దేవుడా. ఈ ఎండి బంగారం నీదే. గట్లెందుకు చేసినావు? ఎట్లా చేసినా ముఖం మీద కుదింది. ఏంది అట్లా కొట్టింది? కొట్టింది కానీ బంగారం ఇచ్చింది కదరా. కడమిచ్చిందిరా. ఎవరికైనా నిద్రలో నడిచే అలవాటు ఉంటది, కానీ ముసలిదానికి మాత్రం నిద్రలో బంగారం ఇచ్చే అలవాటు ఉన్నది. నేను పోతారా? నేను పోతా. ఆ దేవుని నేనే. నేను పొలంలో నాట్లేస్తుంటే ఇంకో దానికి ఇత్తనాలు అందుకే నేను చంపే. ఇంకోసారి లంగపల్లి చేస్తావా? ఆహా, నాకే అన్యాయం చేస్తావు. ముసలి మగుడు చెప్పిందట్రా, కొంచెం అయితే నన్ను కూడా చంపేది. ఈడి ఏమంటే ఇదొక్కటి, ఇది ఎవరిని చూస్తుందో అర్థం కాదు. ఇగో బ్లాక్ టీ. అయ్యో, చేతులకి దెబ్బ తాకినట్టుంది. మందు తీసుకురానా? మందు ఉందా? మరి అప్పుడు టీ కాఫీ టైం వేసి చేస్తాను. పోయి తీసుకురా ఫస్ట్. తీసుకురాబో. మందిందిరా. నీకు తెలుసురా నొప్పులు. నాకు నొప్పులు లేరా? ప్లీజ్ రా. ఒక్కడికత్త ఫిరాయిలు కూడా తాగుతారు. నడురి. ఇంత గలీజుగా తయారైందిరా. నువ్వేం ఆగం కాకు. 4 పెగులు వేసిన తర్వాత ఇంటి మూల ఎతికి నీ పైసలు తీసుకునే పోదాం. మంది 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 మందని చెప్పి కలపడ ఊతావా? నీకేమైనా పెట్టమంటావా? మర్యాద తగ్గితే అమ్మగారికి నచ్చది. ఏందే పెట్టేది? పైసలు దొరకక మేం సత్తా అంటే మధ్యలో నీళ్ళు. ఓ, మీరు పైసల కోసం వచ్చిర్రా? ఎంత కావాలి? 10 లక్షలు కావాలి. తీసుకొస్తావా? ఒక్క నిమిషం. డబ్బులు సంచులు ఉన్నాయిందిరా. నేను చెప్పినాడు ఉన్నాయని ముక్కు నా కొడతా. ఇగో, వడ్డీ మాత్రం టైం గీయాలి, లేకపోతే అమ్మగారికి నచ్చది. పిచ్చిదానా, ఎక్కడ దొంగలు వడ్డీ ఇస్తారా? మీరు వచ్చింది అప్పు కదా, దొంగతనానికా? అమ్మగారు, మన ఇంట్లో దొంగలు పడ్డారు. వాళ్ళందరినీ చంపేదాకా. అరే ఓ బట్టే బాస్ గల్లారా, ఈ ఊర్లో ఒక్కొక్కడికి నా ఇంటి గడప తొక్కనికనే గజ్జ గజ్జ గజాలాడుతుంది. గస్వంటిది నా ఇంట్లోకొచ్చి, నా బెడ్రూమ్ లకొచ్చి నా సొమ్మునే దోచుకోవాలని చూస్తారా? మీ మొహాల్లో నా నక్కాయ్. నాకు వడ్డీ ఇచ్చుడు ఎరికే, తేడా వస్తే నడ్డి ఇచ్చుడు ఎరికే. ముగ్గురు ఆడోళ్ళు ఉన్నారు, వీళ్ళని చూసి భయపడతారా? ఒక గుద్దుతో పోతారు. ముందు ఈ ముసల్దాన్ సంగతి చూస్తా. జాగ్రత్త. ఏమే ముసలి, నీకు కొంచెం కూడా ప్రాణం పైన ఆశ ఉంటే పక్కకు జరుగు. దాన్ని జరగమంటే మీరు వచ్చారేంద్రా? నేను రాలేదురా, నువ్వే వచ్చినావురా.
ఆఫ్టర్ ఆల్ ఒక ముసలాన్ని కొట్టలేవరా నువ్వు? వద్దు మామ, ఏయ్! ముసలిది గట్టి కొడుతుంది. అయితే లొకేషన్ చేంజ్. కారంపొడి ఉత్తవే కారంపొడి ఉరిమిరు ఇత్తనమేందే గుద్దితే గుడ్లు వగులుతాయి. ఏమైందిరా? పని మనిషి కుంఫు చేసిందిరా. ఈయన పెళ్లి నా సాగుకొచ్చింది. అంటావు నీ అబ్బా వద్దు వద్దు తీసుకొచ్చావు కొడుతుంటే చూస్తున్నావేంద్రా? అంటే నేను ఆడోళ్ళ మీద చేయనని తెలుసు కదరా మీకు. నువ్వే దాని మీద ఎక్కుతా అన్నావు కదా, నువ్వు ఎక్కుపోరా. జస్ట్ అయితే ఫ్లైట్ క్రాష్ అయ్యేది. చూడండి మనసు గారు, ఇది కరెక్ట్ కాదు. ఏమనంటే కూర్చొని మాట్లాడుకుందాం. హే, చూశారు కదా వెనకడిగేసింది. మనతో డీలింగ్ అట్లుంటది. ఇది యాంగిల్ కూడా బానే ఉంది. ఏమే అమ్మా పోయినసారి మన ఇంట్లో ఎట్లనే దొంగలు పడితే ఏం చేసినావు? ఒకని కాలు తీసేసినాం, ఒకని చెయ్యి చేసినాం, ఒకని కన్ను పీకేసినాం. అవ్వా మరి వీళ్ళకేం దిద్దామంటావు? ఈయనకా ముసలి అట్లా వస్తున్నావు. ఒక కన్ను పోతే ఇంకో కన్ను ఉంటది, ఒక కాలు పోతే ఇంకో కాలు ఉంటది. కానీ ఇది అమ్మో పోతే. అవ్వా ఏంద్రా వావా నీ బాంచనే ఈ గాలి తీసుకుని నన్ను ఇడిచేసి ప్లీజ్ దండం పెడతా పోయేస్తా. అమ్మా అరే బాలరాజు, ఏదో గుడ్ల పగించుకొని చూస్తున్నావు. ఏదో ఒకటి చేయరా. ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? ఏం చేస్తారు? ఏం చేస్తావు చెప్పవు? పారిపోండిరా.